అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా 65 రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గురువారం ఉదయం దేవరాపల్లి మండలం కొత్తపెంట గ్రామంలో కలెక్టర్ పర్యటించారు. కొత్తపెంట గ్రామం రైతు సేవా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక శాసనసభ్యులు బండారు సత్యనారాయణ మూర్తితో కలిసి ప్రారంభించి రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన మద్దతు ధరకు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్మకాలు జరపాలని, మద్దతు ధర కన్నా తక్కువ ధరకు దళారులకు అమ్మవద్దని మరియు కోతలు నూర్పిడి అయ్యాక ధాన్యంను నాణ్యత ప్రమాణాలను అనుసరించి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో ఇవ్వాలని రైతులకు సూచించారు. కొనుగోలు ప్రక్రియ సజావుగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం రైతులు సిబ్బందితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించి ప్రభుత్వం వారు నిర్ణయించిన ధాన్యం ధరలు వివరాలను రైతులకు తెలియపరిచారు. రకం క్వింటాకి ధర గ్రేడ్ ఎస్ రకం 2389 రూపాయలు మైనస్. సాధారణ రకం 2369 రూపాయలు మైనస్. వి మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ మాడుగుల నియోజకవర్గంలో ఈ రోజు నుండి అన్ని రైతు సేవా కేంద్రాలను సంప్రదించి రైతులు తమ ధాన్యంను నాణ్యత ప్రమాణాలను అనుసరించి కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరకు అమ్ముకోవచ్చునని తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా త్వరలో అదనంగా 21 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ధాన్యం వచ్చిన దగ్గర నుండి బస్తా వేసే వరకు మరియు ధాన్యాన్ని వాహనంలో లోడ్ చేసి కొనుగోలు కేంద్రానికి పంపే వరకు పూర్తిగా ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. రైతుల దగ్గర ₹1 తీసుకోకుండా పూర్తిగా రవాణా ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది అన్నారు. ధాన్యం అమ్మిన రైతులకు 24 గంటల్లోనే ధాన్యం డబ్బులు రైతులు బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఆర్డీఓ షేక్ ఐషా, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి KLN మూర్తి, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ పి జయంతి, జిల్లా వ్యవసాయ అధికారి ఆశాదేవి, రాష్ట్ర కొప్పల వెలమ సంక్షేమ చైర్మన్ PVG కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మాడుగుల నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాం. యాక్చువల్ అయితే డిసెంబర్ 1నే ప్రారంభించాలనుకున్నారు. కానీ అదృష్టవశాత్తు ఈ సంవత్సరం మనం ఇన్ టైంలోనే మనం క్రాప్ వేయడం వలన ఈరోజు అంతా కూడా వరి కోతలు ప్రారంభమైనాయి. అప్పుడే 30-40% క్రాప్ స్టార్ట్ అయింది. అంచేతే మన అడ్వాన్స్గానే మేము పర్మిషన్ తీసుకొని మాడుగుల వరకు, అంటే జిల్లా లెక్కేది ఓపెనింగ్, మాడుగుల వరకు కూడా ఇవాళ నుంచే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తూ ఉన్నాం. 20 కేంద్రాలు ప్రస్తుతం శాంక్షన్ ఇచ్చాం. 20 కేంద్రాల్లో కొనుగోలు ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తాం, లేదా రేపు నుంచి స్టార్ట్ చేస్తాం. ఇంకా 20 కొనుగోలు కేంద్రాల్లో పెద్దలు చెప్పినట్టు ఎక్కడైనా ధాన్యం వచ్చి ఆగిపోయి రైతుకి ఇబ్బంది అయితే అదనంగా కూడా కేంద్రాలు పెట్టడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. 2, ధాన్యం వచ్చిన దగ్గర నుంచి బస్తా వేసే వరకు, కుట్టేసే వరకు, లోడ్ వేసి కేంద్రం పంపించే వరకు కూడా ప్రభుత్వమే మొత్తం భరాయిస్తుంది. ఇందులో రైతు అంటూ ఎక్కడ ₹1 తను పెట్టుకోక్కర్లేదు. తన సపోర్టింగ్ ప్రైస్ ఏదైతే ఉందో అది మొత్తం వాళ్ళ బ్యాంక్ వెళ్ళిపోతుంది. డైరెక్ట్గా ఒక్కరోజు వెళ్ళిపోతుంది. అంటే గతంలో మనం 10 రోజులు, 20 రోజులు, 2 నెలలు, 3 నెలలు కూడా పేమెంట్ రాలే. ఇందులో డయాస్పిల్ మా పాత బాకాలు చెప్తుంది ఇప్పుడు నాకు. ఇప్పుడు అది పద్ధతి కాదు. ఈవేళ రైస్ ఇప్పుడు ఎక్కడైతే కొత్త పనిలో స్టార్ట్ చేసామో ఇవాళ ఏ రైతు రికార్డ్ అయిపోతుందో సాయంకాలం కూడా అకౌంట్లో పడిపోద్ది, రేపు ఉదయం పడిపోద్ది. అంటే ఒక 24 అవర్స్ లోపునే రైతుకి కొనుగోలు తలక డబ్బుల్ని రైతుకి ఇవ్వబోతున్నాం. నెంబర్ 1. 2, ఏదైతే తేమపాతం ఉందో ఇప్పుడే చూసాం. మన మాడుగుల అదృష్టం ఏంటంటే 17 లోపే ఉంది. 1200 లెక్క ఇప్పుడు 12 ఉంది. అయితే తేమ శాతంలో మనకి పూర్తి స్థాయి సపోర్టింగ్ ప్రైస్ ఏదైతే కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చాయో ఆ ప్రకారంగా పేమెంట్ అవుతుంది. అంచేత కుట్టు దగ్గర నుంచి బస్తా దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వమే భరాయిస్తుంది. ట్రాన్స్పోర్ట్ కూడా స్థానికంగా మీ ట్రాక్టర్లు కానీ మీ వ్యాన్లు కానీ ఇస్తే మీ దగ్గరే మేము కిలోమీటర్ ఎంత ఫిక్స్ చేస్తాం. మా రైతు భరోసా కేంద్రాలు చెప్తారు. దాని ప్రకారంగా డబ్బు కూడా స్పాట్లో పేమెంట్ ఇస్తాం. సో క్వింటాల్కి రేట్ ఎంత నిర్ణయించారు? అది మరి 2349 రూపాయలు. దానికి అదనంగా ₹69 రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అదనంగా సపోర్టింగ్ ప్రైస్ ₹69 అదనంగా ఇస్తాం. రంగుమారిన ధాన్యాన్ని ఎక్కువ చేస్తారా? అదృష్టం బాగుంది, మన దగ్గర రంగుమారి ధాన్యం వచ్చే సమస్యే లేదు. చెప్పాను మీకు మొత్తం లెక్కగా 15 హెక్టార్స్ ఎంతో ఉంది, కానీ అది కూడా బాగుంది. అదనపు ధాన్యాన్ని కూడా